జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 17, 2025 బుధవారం. తిథి త్రయోదశి, రాత్రి 2:32 వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజు బుధ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 5:38 నుండి 8:12 వరకు. నక్షత్రం విశాఖ, సాయంత్రం 5:11 వరకు. తదుపరి అనురాధ. యోగము సుకర్మము మధ్యాహ్నం 2:17 వరకు. తదుపరి ధృతి. కరణం గరజి మధ్యాహ్నం 1:15 వరకు. తదుపరి వణిజ రాత్రి 2:32 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 5:38. చంద్రోదయం తెల్లవారుజామున 4:54. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:24. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:27 వరకు. యమగండం ఉదయం 7:53 నుండి 9:16 వరకు. గుళిక కాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. వర్జము రాత్రి 9:40 నుండి 11:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:17 నుండి 9:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:38 వరకు. శుభ గడియలు ఉదయం 6:29 నుండి 7:16 వరకు. తిరిగి సాయంత్రం 5:27 నుండి 7:39 వరకు. డిసెంబర్ 17 బుధవారం. ఈ రోజు ఉన్న తేదీ బహుళపక్ష త్రయోదశి రాత్రి 2:32 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. సాయంత్రం 5:11 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. తదుపరి అనురాధ. బుధవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 10:26 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 10:26 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:26 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. పెన్షనర్స్ దినోత్సవం,
1903వ సంవత్సరంలో రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది. స్వాతంత్రోద్యమ నాయకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్ధంతి. తెలుగు సినీ నటీమణి సూర్యకాంతం గారి వర్ధంతి. తెలుగు సినీ నటీమణి జయసుధ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 17 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. మిథున రాశి ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులారాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. వృశ్చిక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి ప్రశాంతంగా గడుపుతారు. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.